హలో! హాయ్ ఫ్రెండ్స్. ఎట్లున్నారు? మంచిగున్నారా? మేము మంచిగున్నాం. ఇదైతే ఉగాది వ్లాగు. ఉగాది రోజు ఏమేం జేసినామన్నది ఈ వ్లాగ్‌లో మొత్తం జూస్తారు. ఇదైతే నా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ ఫెస్టివల్ ఉగాదొచ్చింది. ఉగాది రోజైతే మా అత్తగారింట్లో వ్లాగ్ చూడుర్రి. ఎట్లుందో మాకు కామెంట్ జేసి చెప్పుర్రి. మార్నింగ్ అయితే వాకింగ్ కంప్లీట్ జేసుకొని అరికెలతోటి కిచిడి జేసిన. కిచిడి హెల్త్‌కి చాలా మంచిది గదా! అరికెలు. ఈ రెసిపీ గూడా మీకు షేర్ చేస్తా నేను. మీరు కంప్లీట్ రెసిపీ ఎట్లా చేస్తా అన్నది గూడా షేర్ చేస్తా. ఇట్లా క్యారెట్, క్యాప్సికము, మనకు బ్రొకోలీ అవన్నీ యేసుకొని, కొద్దిగా ఆనియన్ యేసుకొని, జీలకర్ర యేసుకొని మనం ఒక రోజు ముందు రోజైతే అరికెలైతే నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని కుక్కర్‌లో యేసుకుంటే మంచిగా ఉడుకుతది. మంచి టేస్ట్ ఉంటది. యమ్మీ ఉంటది. తినలేమన్నట్టేం గాదు. తింటాం. మంచి టేస్ట్ ఉంటది. ఒకసారి ట్రై చేయుర్రి. నేను ఫుల్ రెసిపీ అయితే మీకు షేర్ చేస్తా. మన వ్లాగ్స్‌లోనే షేర్ చేస్తా. ఇక్కడ మా ఆయనైతే మామిడాకులు, వేపాకు తీసుకొచ్చిర్రు. ఇక వేప పువ్వయితే మనం పచ్చళ్ళు వేసుకుంటాం కదా! మామిడాకులైతే తోరణాలు కట్టుకుంటాము. ఈ మార్కెట్‌లోనైతే ఒక్క కొమ్మనే రూ. 20 అని చెప్పిర్రు. నేనైతే షాక్ అయిపోయినా. మనకు ఊర్లలోనైతే ఫ్రీగా మనకి తీసుకోమని పక్కింట్లో ఉన్నా కూడా ఫ్రీగా తెచ్చుకుంటాము. కానీ ఇక్కడ సిటీలో అయితే ప్రతిదీ కొనుక్కోవాలి. చూడుర్రి మామిడి తోరణాలైతే ఇగ ఆ రోజైతే నాకు లేడీస్ ప్రాబ్లమ్ ఉండే. మొత్తం పూజ మొత్తం మా ఆయన్నే చేసిర్రు. ఇగ ఎట్లా చేసిర్రు, ఏం చేసిర్రో మొత్తం చూడుర్రి వ్లాగ్ మొత్తము. నచ్చితే అయితే లైక్ చేసుడైతే మర్చిపోకుర్రి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇసొంటి మంచి మంచి వీడియోస్ తోటి పెళ్లి వీడియోస్ కూడా వస్తాయి. పెళ్లి వ్లాగ్స్ కూడా నేను షూట్ చేసిన. అవి కూడా ఎడిట్ చేసి పెడతా. కమింగ్ సూన్ అవి కూడా వస్తాయి చూడుర్రి. అందరు అడుగుతున్నారు పెళ్లి వ్లాగ్స్ పెట్టుర్రి, పెళ్లి వీడియోస్ పెట్టుర్రి, ఈగర్లీ వెయిటింగ్ అని చెప్తున్నారు. నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తా కమింగ్ సూన్. ఇక్కడైతే బంతిపూలు మీరెట్లా చేసుకున్నారు ఉగాది ఫెస్టివల్ చెప్పుర్రి. కామెంట్ చేయుర్రి. మీ ఇంట్లో ఎట్లా చేసుకున్నారో చెప్పుర్రి. ఇసొంటి ఇక ఫెస్టివల్ వ్లాగ్స్ ఇంకా శ్రీరామనవమి వ్లాగ్ కూడా వస్తుంది కమింగ్ సూన్. ఇక్కడైతే నేను ముగ్గేసిన చూడుర్రి. ఎట్లుంది నా ముగ్గు చెప్పుర్రి. ఎట్లున్నారు? మంచిగున్నారా మీరు? నేనైతే మంచిగున్నా. ఏందంటే ఈ మామిడికాయలు, మన మామిడి తొక్కు, పచ్చడ ఇవన్నీ చేసుకుంటాం కదా! ఇక ఆళ్ళైతే పండగ చేసుకుంటోండ్రు. ఇక నేను చేసినా గానీ నేను షూట్ చేయలేను. ఇక ఈళ్ళు చేసుకున్నది మాత్రం షూట్ చేసిర్రు. తేజ వాళ్ళు షూట్ చేసుకున్నారు అత్తగారింట్ల. ఇక ఆళ్ళు ఏందంటే పచ్చడి చేసుకున్నారు, ఆళ్ళు పూలలు చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. ఇక నేనైతే చెప్పాలనిపిస్తది. ఇక నా మందికి నేను చెప్పాలని చెప్తున్నా. ఇక చూడుండ్రి ఎంత మంచిగా చేస్తుంది. ఇక ఆమెకు కొంచెం లేడీస్ ప్రాబ్లం ఉండి ఆమె పక్కకే ఉండిపోయింది. ఇక ఆయననే అన్ని పూజ, పచ్చడ అన్ని రకాలు మా అల్లుడు చేసేస్తుండు. ఇక అట్లా మంచిగా చేసిండు. పచ్చడి ఉడక బాగా టేస్ట్గా చేసుకున్నారు. ఇక అట్లా మనం అన్నీ చేదు, ఏంటంటే తీపి, ఉప్పు, కారము అన్నీ మనం 6 రకాలు వేసుకొని ఆ పచ్చడి రెడీ చేసుకుంటాము. మన జీవితంలో కూడక మనం ఇన్ని రకాలు వేసుకున్నాం కదా! జీవితం కూడక ఓసారి తియ్యతనం ఉంటుంది, ఓసారి చేదు ఉంటుంది, ఓసారి కారంలాగా ఉంటుంది, ఘాటోళ్ళు ఉంటాయి మాటలు. ఈ ఎన్నో రకాల అన్ని తట్టుకునేటట్టుగా ఈ పండుగ సమాధానం ఇస్తుంది. ఇక ఎందుకంటే ఇన్ని తట్టుకుంటేనే జీవితంలో సక్సెస్ అన్నది ఈ పండుగ ద్వారా అందరికీ తెలుసు కూడక. నేను చెప్తా ఇనుండ్రిగా. ఇక అట్లా కొత్త చింతపండు, కొత్త కారము, కొత్త ఏందంటే కొత్తది బెల్లము, ఇక ప్రతిదీ కొత్తదే. ఇక మనము వాడుకొని ఆ రోజు నుంచి స్టార్ట్ చేసుకుంటాం. మామిడి తొక్కు, ఇక ఇట్లా పోలేలు, ఇక పచ్చడి తాగుడు. మనమైతే ఆ రోజైతే పూజనైతే మంచిగా చేసుకొని అన్ని రకాలు చేసుకొని ఇక ఈ టేస్టే పండగ రోజు చేసింది మాత్రం ఆ టేస్టే ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇక మనం కొత్త కుండల అట్లా వేసుకొని కమ్మతనంలా తాగుతాం. అట్లా చేదు గుడక మనం ఏంటంటే ఆ పువ్వు గుడక మనం అట్లా తెంపేసుకుంటే ఆ చేదనిపియది, అస్సలు చేదనిపియది. ఇక అట్లా వేసుకుంటేనే ఆ రోజు కుదిరింది మళ్ళా కుదరది అట్లా ఉంటుంది. ఇక ఇట్లా వేసుకుందాము, ఇట్లా తిందాము అన్నట్టుగా మనం వట్టి రోజులలో వేస్తే మాత్రం ఇక మనకు అది కుదరదు విషయం. అట్లా మామిడి వక్కలతోటి అట్లా మనం ఏది వేసుకోవాలి, ఏం వేసుకోవాలన్నది కూడా కొన్ని స్టైల్లో వేసుకుంటారు. ఇక మేమైతే ఇట్లా చేస్తాము. మీరు ఇట్లా చేస్తారా, చేయరా? కామెంట్ ద్వారా చెప్పుర్రి ఎట్లా చేస్తారన్నది. అట్లా ఉప్పు, మనం కారము, అట్లా చేదు, ఇక అన్ని రకాల పులుపు, ఇక ప్రతిదీ గుడక ఆ చేత్తనంలో కూడా కమ్మతనం. జీవితం గుడక చేదొస్తుంది.
మన చేతి రోజులు గుడికొస్తాయి. చేతి రోజులు వస్తే గుడక తట్టుకునేటంత శక్తి ఉండాలి మనకు. ప్రతి అమ్మాయి గుడికి చెప్తా, ప్రతి దానికి గుడక మీ అమ్మ మీరు ఏ విషయమైనా చెప్తే మాకు కొంచెం ధైర్యం అనిపిస్తుంది అని చెప్తారు. ధైర్యంగానే ఉండాలి. ప్రతిదీ తట్టుకుంటేనే మన జీవితంలో సక్సెస్ అన్నది ఉంటుంది. చిన్నదో పెద్దదో విషయాలు ఇక ఏ విషయంకైనా కానీ ఇట్లా నాకే వచ్చింది, నాకే బాధ వచ్చింది, నాకే ఇట్లా ఉన్నది, నాకే ఎట్లా అని మాత్రం మీరు మాట్లాడద్దు. ఇక నన్ను కనబడి చాలా అంటారు, నువ్వు మంచి మాటలు చెప్పు అని అంటారు. ఎన్ని మంచి మాటలు మస్తు చెప్పినా ఇనుండ్రి, మీరు నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోండి. ఇక ఊకే చెప్తే ఉడక ఎట్లా అంటే తెలిసిన విషయాలు తెలిసినవి అన్నట్టు ఉంటుంది అంతే. ఇక చెప్పుడు అంటే ఇక ఒకసారి మీరు వీడియోస్లలో చూస్తే మాత్రం మంచి మాటలు మీకు ధైర్యం అన్నది ఎట్లుండాలి, ఏముండాలి, ఏ పద్ధతులు ఉండాలి, ఆడపిల్లలు ఎట్లుండాలి, మనం ఏ పద్ధతులు చేసుకుంటే ఎట్లుంటాము, పద్ధతులు ఉడక పద్ధతులతో పెరగాలి, పద్ధతులు మంచిగా ఉండాలి. మనం జీవితం అంటే ఇది చిన్న జీవితము, చిన్న దాంట్లోనే మన జీవితంలో ఏది కానీ అర్థం చేసుకొని బతుకుని ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇక ప్రతిదానికి గుడక ఏంటంటే నాకే వచ్చింది బాధ, నాకే ఉన్నది అని అనుకోవద్దు. ఆ రోజు తట్టుకొని ఆ రోజు మీరు గట్టిగా లేవడ్డారంటే ప్రతి విషయంలో అయినా మీరు ముందు ముందు మంచిగా జరుగుతుంది. ఇక ఏంటంటే ఈ ప్రతిదానికి తట్టుకోక వెనక ముందయి మనకు ఇట్లా ఉన్నది అట్లా ఉన్నదని మీరు బాధపడుతుండ్రు. ఇక నాకు కనబడ్డప్పుడు చెప్తుండ్రు, అమ్మ మీరు మంచి మాటలు చెప్పుర్రు అని అంటున్నారు. మంచి మాటలు చెప్తా కరెక్టే, మీరు ధైర్యంగా నేను చెప్పేం చేస్తా. మీరు అప్పుడే ఇంటరుకుంటారు, మీరు మాత్రం ఆ ధైర్యంగా ఉండి ప్రతిదీ ఎదుర్కొని పండగలల్లో మనము ఈ విషయాలైనా ప్రతి విషయమైనా ఏదైనా కానీ మనము పండగలు ఎట్లా వస్తాయి, ఏది వస్తుంది, ఈ పండగ అన్నది మనకు చేదుతోటి చెప్పిన ఇట్లా పులుపుతోటి అన్ని రకాలు 6 రకాలు కలుపుకొని 6 రకాలల్లా మన జీవితంలో చేదు రోజులు కూడుకుంటాయి. ఇట్లా విషయం పచ్చడ మనకు అట్లా పోలేలు తేజ మాత్రం ఎంత మంచిగా చేసారు చూడు, వాళ్ళు చేసుకున్నారు పండగ మాత్రం. ఇక ఏంటంటే ఇవి శని రోజు రుచులతోటి 7 ఇప్పుడు షడ్రుచులు అంటే 6 రకాల రుచులతోటి ఉంటుంది. 6 రకాల రుచులు, తీపి, పులుపు అన్నీ ఇక చేదు లైఫ్లో కూడా అన్నీ ఫేస్ చేయాలని ఇది మంచి మన అప్పటి సాంప్రదాయాలు అనేటివి అన్నీ మీనింగ్ఫుల్గా ఉంటాయి మంచిగా. అన్నీ తట్టుకొని అన్నీ తట్టుకొని ముందుకెళ్ళాలని మనకు పెద్దలు అట్లా డిసైడ్ చేసిర్రు. మంచిగా ఉగాది రోజైతే మనకి కొత్త సంవత్సరం, మనకు ఉగాదే న్యూ ఇయర్ అని సెలబ్రేట్ చేసుకుంటాం కానీ మనకు తెలుగు వాళ్ళకైతే ఉగాదే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం మీకు మంచి జరగాలని పంచాంగాలు మన రాశి మీద ఎట్లున్నదని అన్నీ చూసుకుంటాం కదా. ఈసారి అయితే ఇక ఆ రాశి మీదనైతే ఈక్వల్ ఉంది అంతా ఈక్వల్గా చూపిస్తుంది. మీకు ఎట్లుంది, మీరు చూసుకున్నారా పంచాంగం చెప్పుర్రి. మేమైతే చూసుకున్నాము, ఇట్లా చేసుకున్నాము. ఉగాది అయితే ఇక మా ఆయననైతే మంచిగా దీపం ముట్టించేసి ఉగాది పచ్చడి తాగి పోలే తిని ఇక నేనైతే కొద్దిగా షూట్ చేసిన అక్కడక్కడ. కంప్లీట్గా ముందు అయితే ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేస్తా. ఇప్పుడే స్టార్టింగ్ కదా, ఇంకా ముందు మంచి వీడియోస్ వస్తాయి. ఇక్కడైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. మమ్మీ పోలేలు పూజ అంతా కంప్లీట్ చేసింది. అక్కడ కూడా ఇక మనం పచ్చడి తాగాలి కదా. మమ్మీ చేసే పచ్చడి అయితే మా ఆయనకు మస్తు ఇష్టం. ఆయన చేసిన పచ్చడి తాగిన తర్వాత మమ్మీ చేసిన పచ్చడి తాగుదాం పదా అని ఇద్దరం కలిసి పోయినాము. మమ్మీ అయితే పూజ కంప్లీట్ చేసింది చూడుర్రి. ఇక్కడ మేము లంచ్ కూడా అక్కడే చేసి మూవీ ప్లాన్ చేసుకున్నాము, మూవీకి వెళ్ళాలని. పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ మూవీ ఉంది కదా, ఉస్తాద్ మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నాము. ముందు రోజే బుక్ చేసుకొని ఇక లంచ్ చేసి పోయినాము. మమ్మీని రమ్మంటే నేను రానని చెప్పేసింది. మీరు ఎల్లుర్రిగా, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తే మేమిద్దరమే కలిసి పోయినాము. చూడుర్రి కొత్త కుండల పచ్చడి మమ్మీ ఎట్లా చేసిందో చూడుర్రి. మమ్మీ పచ్చడి బాగా చేస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. నాకు కూడా మస్తు ఇష్టం మమ్మీ చేసే పచ్చడి, ఉగాది పచ్చడి అంటే. అలా ఈక్వల్ అన్నీ వేసారా, ఎంత వేయనో అంత మంచిగా వేస్తుంది. నేను ఇక మమ్మీ దగ్గర నేర్చుకోవాలి ఉగాది పచ్చడి ఎట్లా చేయనో. నేర్పిస్తావు మమ్మీ? నేను పచ్చడి కుడక నేను వీఎస్లల్లా పెట్టినవి ఉన్నాయి చూడుండ్రి. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అంటే ఇక మీ అత్తగారి ఇంట్లో ఉంది కదా, నేను షూట్ చేయలేకపోయినా నేను చేసిన పచ్చడి మాత్రం చేసింది మాత్రం రెడీగా చూపిస్తున్నా. ఇదైతే అది ముల్లంగిది ఫ్రై. ఇక అట్లా మనమైతే చేసుకుంటాం కట్ సాంబారు ఇవన్నీ చేసుకుంటాం కదా. ఇట్లా వేసుకొని ఇట్లా కమ్మగా తినుడు, మనము ఆనందంగా సంతోషంగా
మనకు ఉండాలి అని పండగ రోజు అయితే నేనైతే కోరుకుంటా, ప్రతి అమ్మాయి గురించి కూడా. ఇవాళైతే సినిమాకి వెళ్తామంటే ఎందుకు నేను సినిమా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇక నాకు సినిమాలు అంటే అంత అప్పటి స్టోరీలు బాగున్నాయి. ఈ పాతకాలం సినిమాలు